వెల్కమ్ టు ఎస్ఎల్బైన్ ఇంగ్లీష్. యాంటేషన్స్ చూడండి, ఇవి యాజ్ ఐ గ్రూ ఓల్డర్లోనివి. ద గివెన్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద పోయం యాజ్ ఐ గ్రూ ఓల్డర్ రిటన్ బై లాంగ్స్టన్ హ్యూస్. ఈ లైన్స్ యాజ్ ఐ గ్రూ ఓల్డర్ పోయంలోనివి, రాసింది లాంగ్స్టన్ హ్యూస్. Context: the poet says that in order to achieve one's dream, one has to fight with all the barriers that come in between. కళను సాకారం చేసుకోవాలి అంటే మధ్యలో వచ్చేటువంటి అడ్డంకులన్నిటితో పోరాడాలని కవి చెప్పాడు. మన కళల్ని సాకారం చేసుకోవాలంటే మధ్యలో వచ్చేటువంటి అన్నింటితో కూడాను మనం పోరాడాలని కవి చెప్పారు. ద పోయట్ సేస్ దట్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ వన్స్ డ్రీమ్ వన్ హ్యాస్ టు ఫైట్ విత్ ఆల్ ద బ్యారియర్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్. కళలను సాకారం చేసుకోవాలంటే మధ్యలో వచ్చే అడ్డంకులన్నింటితో కూడాను పోరాడాలి అని కవి చెప్పారు. ఇక్కడ కవి పేరు, తర్వాత లెసన్ పోయం పేరు కూడాను నీట్గా తప్పులు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడం నేర్చుకోండి. ఓకే, ఈ రెఫరెన్స్, కాంటెక్స్ట్, హెడ్డింగ్స్ పెట్టి రాయండి. ఇది తర్వాత ఎక్స్ప్లెనేషన్. ద పోయట్ రికాల్స్ ఎ డ్రీమ్ దట్ హీ హ్యాస్ లాంగ్ ఫర్గాటెన్. His dream was to become a big and famous person in the society. It appeared to him like a bright sun. As he grew older, he had forgotten his dream. కవి చాలా కాలంగా మర్చిపోయినటువంటి కళను గుర్తు చేసుకున్నాడు. ద పోయిట్ రికాల్స్ ఎ డ్రీమ్ దట్ హీ హ్యాస్ లాంగ్ ఫర్గాటన్. తను చాలా కాలంగా మర్చిపోయినటువంటి కళను గుర్తు చేసుకున్నాడు. హిస్ డ్రీమ్ వాజ్ టు బికమ్ ఏ బిగ్ అండ్ ఫేమస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఆ కళ ఏంటి అంటే సమాజంలో పెద్దగా పేరుగాంచిన వ్యక్తి కావాలన్నది కళ అన్నమాట. అతని యొక్క కళ ఏంటంటే హిస్ డ్రీమ్ వాజ్ టు బికమ్ ఏ బిగ్ అండ్ ఫేమస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో అంటే సమాజంలో పెద్దగా పేరుగాంచిన వ్యక్తి కావాలన్నది అతని యొక్క కళ. ఇట్ అపియర్డ్ టు హిమ్ లైక్ ఏ బ్రైట్ సన్. అది ప్రకాశవంతమైన సూర్యుడిలా అతనికి కనిపించింది. ఇట్ అపియర్డ్ టు హిమ్ లైక్ ఏ బ్రైట్ సన్. ఒక ప్రకాశవంతమైన సూర్యుడిలాగా అతనికి కనిపించింది. యాజ్ హీ గ్రూ ఓల్డర్ హీ హ్యాడ్ ఫర్గాటన్ హిస్ డ్రీమ్. పెద్దయ్యాక తన కళని మర్చిపోయాడు. యాజ్ హీ గ్రూ ఓల్డర్ హీ హ్యాడ్ ఫర్గాటన్ హిస్ డ్రీమ్. పెద్దయ్యాక అతను తన కళని మర్చిపోయాడు. He understood that it was not easy to fulfill his dreams as he was a black. తాను నల్లజాతి కావడంతో తన కళలను నెరవేర్చుకోవడం అంత సులువు కాదని అతనికి అర్థమైంది. He understood that it was not easy to fulfill his dreams as he was a black. తాను నల్లజాతి వాడు కావడంతో తన కళలను నెరవేర్చుకోవడం అంత సులువు కాదు అని చెప్పి అతనికి అర్థమైంది. A thick wall of racism rised up slowly and gradually, touched the sky and blocked the sunlight. జాత్యహంకారము యొక్క మందపాటి గోడ నెమ్మదిగా క్రమంగా పైకి లేచి ఆకాశాన్ని తాకి సూర్యరశ్మిని అడ్డుకుంది. ఏ థిక్ వాల్ ఆఫ్ రేసిజం, రేసిజం అంటే జాత్యహంకారం అన్నమాట. ఈ యొక్క గోడ, థిక్ వాల్ అనేది ఏమైంది? రైజ్డ్ అప్ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ, నెమ్మదిగా క్రమంగా పైకి లేచి ఆకాశాన్ని తాకి బ్లాక్డ్ ద సన్లైట్ని సూర్యరశ్మిని అడ్డుకుంది. థిక్ వాల్ ఆఫ్ రేసిజం, జాత్యహంకారం యొక్క మందపాటి గోడ, థిక్ వాల్, అదేం చేసింది? క్రమంగా పైకి లేచి ఆకాశాన్ని తాకి సన్లైట్ని అడ్డుకుందన్నమాట. నౌ హీ సిట్స్ ఇన్ ద షాడో విచ్ సింబలైజెస్ ద బ్లాక్ కలర్ ఆఫ్ హిస్ స్కిన్.
ఇప్పుడు అతడు తన చర్మం యొక్క నలుపు రంగును సూచించే దాని నీడలో కూర్చున్నాడు. నౌ హీ సిట్స్ ఇన్ ఇట్స్ షాడో విచ్ సింబలైజెస్ ద బ్లాక్ కలర్ ఆఫ్ హిస్ స్కిన్. అతను తన చర్మం యొక్క నలుపు రంగును సూచించేటువంటి దాని యొక్క నీడలో కూర్చున్నాడు. ఓకే. He understood that it was not easy to fulfill his dreams as he was black. తను నల్లజాతివాడు కాబట్టి తన కలల్ని నిజం చేసుకోవడం అనేది కష్టము అని చెప్పి అతనికి అర్థమైంది. థిక్ వాల్ ఆఫ్ రేసిజం రైజ్డ్ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ టచ్డ్ ద స్కై అండ్ బ్లాక్డ్ ద సన్లైట్. రేసిజం అనేటువంటి థిక్ వాల్ స్లోగాను తర్వాత గ్రాడ్యువల్గాను పైకి లేచి స్కైని తాకి సన్లైట్ని బ్లాక్ చేసింది, అంటే అడ్డుకుందనమాట. నౌ హీ సిట్స్ ఇన్ ఇట్స్ షాడో విచ్ సింబలైజెస్ ద బ్లాక్ కలర్ ఆఫ్ హిస్ స్కిన్. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? తన చర్మం యొక్క నలుపు రంగును సూచించేటువంటి దాని యొక్క నీడలో కూర్చుని ఉన్నాడు. ద పోయెట్ డిసైడెడ్ స్ట్రాంగ్లీ టు బ్రేక్ ద వాల్ ఆఫ్ షాడో ఆఫ్ రేసిజం. ఇప్పుడు పోయెట్ ఏం డిసైడ్ అయ్యాడు? జాత్యహంకారం ఆ ఛాయ గోడను బద్దలు కొట్టాలని. టు బ్రేక్ ద వాల్ ఆఫ్ షాడో ఆఫ్ రేసిజం, ఆ యొక్క జాత్యహంకారం అనేటువంటి ఆ నీడ ఆ యొక్క వాల్ని పగలకొట్టేయాలి అని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు. జాత్యహంకారపు ఛాయ గోడను బద్దలు కొట్టాలని కవి గట్టిగా నిర్ణయించుకున్నాడు. That means he really wanted to see his society free from racial feelings and discrimination. అంటే అతను నిజంగా తన సమాజాన్ని జాతి భావాలు వివక్ష లేకుండా చూడాలని అనుకున్నాడు. He really wanted to see his society free from racial feelings and discrimination. తన సమాజాన్ని జాతి భావాలు తర్వాత వివక్ష లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా చూడాలని అనుకున్నాడు. దీస్ బ్యారియర్స్ షుడ్ బ్రేక్ అండ్ అలో 1000 లైట్స్ ఆఫ్ సన్ టు షైన్, 1000 డ్రీమ్స్ టు కమ్ ట్రూ ఫర్ ఎవ్రీవన్. ఈ అడ్డంకుల్ని ఛేదించి 1000 సూర్యకాంతులను ప్రకాశింపచేయాలి. దీస్ బ్యారియర్స్ షుడ్ బ్రేక్ అండ్ అలో 1000 లైట్స్ ఆఫ్ సన్ టు షైన్, 1000 డ్రీమ్స్ టు కమ్ ట్రూ ఫర్ ఎవ్రీవన్. ఈ యొక్క అడ్డంకులన్నింటినీ ఛేదించి 1000 సూర్యకాంతులను ప్రకాశింపచేయాలి. ప్రతి ఒక్కరికి 1000 కలలు సాకారం కావాలి. దీస్ బ్యారియర్స్ షుడ్ బ్రేక్ అండ్ అలో 1000 లైట్స్ ఆఫ్ సన్ టు షైన్, 1000 డ్రీమ్స్ టు కమ్ ట్రూ ఫర్ ఎవ్రీవన్. 1000 సూర్యకాంతుల్ని ప్రకాశింపచేయాలి. ఎలాగా? ఈ అడ్డంకుల్ని ఛేదించి ప్రకాశింపచేయాలి సూర్యకాంతులను. తర్వాత ప్రతి ఒక్కరికి 1000 కలలు సాకారం చేయాలి, ట్రూ చేయాలన్నమాట. ద పోయం క్యారీస్ ద థీమ్ దట్ టు అచీవ్ వన్స్ డ్రీమ్ వన్ హ్యాస్ టు ఫైట్ ఫర్ ఇట్ అండ్ క్రాస్ ఆల్ ద బ్యారియర్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్. ఈ కలల్ని సాకారం చేసుకోవాలి అంటే దానికోసం పోరాడి మధ్యలో వచ్చే అడ్డంకులను దాటుకొని ముందుకు సాగాలి అనేటువంటి ఇతివృత్తాన్ని ఈ కవిత తీసుకుంది. ద పోయం క్యారీస్ ద థీమ్ దట్ టు అచీవ్ వన్స్ డ్రీమ్ వన్ హ్యాస్ టు ఫైట్ ఫర్ ఇట్ అండ్ క్రాస్ ఆల్ ద బ్యారియర్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్. కలల్ని సాకారం చేసుకోవాలి అంటే, అచీవ్ చేయాలి అంటే ఏం చేయాలి? మధ్యలో వచ్చే అడ్డంకులన్నింటినీ దాటుకొని ముందుకు సాగాలి అనేటువంటి ఇతివృత్తాన్ని ఈ కవిత తీసుకుంది. ఓకే, ఇవి యాంటేషన్స్ అమ్మ. దీనిలో 3 యాంటేషన్స్ ఉన్నాయి. 3 యాంటేషన్స్ కూడాను ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్లైన్ చేసి ఉన్నాయి చూడండి. అవి గుర్తుపెట్టుకోండి. అవి గుర్తుపెట్టుకుంటేనే మీరు పలాని పోయంలో నుంచి వచ్చాయి యాంటేషన్స్ అని తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి అది ముందు గుర్తుపెట్టుకున్న తర్వాతే ఇవి నేర్చుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మరొకసారి వీడియో అంతా చూడండి.
ఈ రెండు కూడాను పారాగ్రాఫ్ క్వశ్చన్స్. రెండు పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడాను పోయం పేరుంది కాబట్టి మనం ఈజీగా ఈ క్వశ్చను మనకి యాదగిరి గోల్డ్ నుంచి వచ్చిందని తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత మనం పారాగ్రాఫ్ క్వశ్చన్ అయితే ఏంటి, సైడ్ హెడ్డింగ్, ఇంట్రొడక్షను, తర్వాత మెయిన్ ఆన్సర్ అనమాట. ఈ ఇంట్రొడక్షన్లో ఏం రాస్తారు, ద పోయం యాజ్ ఐ గ్రూ ఓల్డర్ ఈజ్ రిటన్ బై అండ్ Afro-American poet Langston Hughes. The poem As I Grew Older is written by an Afro-American poet Langston Hughes. ఇక్కడ ఈ యొక్క పోయము యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అనేది ఆఫ్రో అమెరికన్ పోయిట్ అయినటువంటి లాంగ్స్టన్ హ్యూస్ రాసినటువంటిది. He fought for the rights of the blacks in America through his works. The poem As I Grew Older is written by an Afro-American poet Langston Hughes. He fought for the rights of the blacks in America through his works. తన రచనల ద్వారా అమెరికాలో నల్ల జాతీయులటువంటి హక్కుల కోసం పోరాడాడు. తన రచనల ద్వారా అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడాడు. హీ ఫాట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద బ్లాక్స్. నల్ల జాతీయుల యొక్క రైట్స్ కోసం, హక్కుల కోసం పోరాడాడు. త్రూ హిస్ వర్క్స్, తన రచనల ద్వారా పోరాడాడు అనమాట. ఇది ఇంట్రొడక్షను. తర్వాత మెయిన్ ఆన్సరు, ఈ ఎక్స్ప్లెనేషను, యాంటేషన్స్లో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా రెండు ఒకటే కాబట్టి మీరు ఒక్కసారి నీట్గా నేర్చుకున్నట్లయితే రెండో దానికి ఈజీగా రాయొచ్చు. కాబట్టి చదవండి. ద పోయట్ రికాల్స్ ఏ డ్రీమ్ దట్ హీ హ్యాస్ లాంగ్ ఫోర్గాటన్. తను చాలా కాలంగా మర్చిపోయినటువంటి కళని గుర్తు చేసుకున్నాడు. హిస్ డ్రీమ్ వాస్ టు బికమ్ ఏ బిగ్ అండ్ ఫేమస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. తన కళ ఏంటంటే పెద్దవాడుగా, తర్వాత ఒక ఫేమస్ పర్సన్గా సొసైటీలో అవ్వాలని, పెద్దవాడుగా, తర్వాత పేరుగాంచినటువంటి వ్యక్తిగా కావాలన్నది అతని యొక్క కళ అన్నమాట. ఇట్ అపియర్ టు హిమ్ లైక్ ఏ బ్రైట్ సన్. అతనికి అది ఎలా కనిపించింది, ప్రకాశవంతమైనటువంటి సూర్యుడిలా కనిపించింది. యాజ్ హీ గ్రూ ఓల్డర్ హీ హ్యాడ్ ఫర్గాటన్ హిస్ డ్రీమ్. కానీ పెద్ద అయిన తర్వాత అతను ఆ కళని మర్చిపోయాడు. హీ అండర్స్టూడ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్స్ యాజ్ హీ వాజ్ బ్లాక్. తను నల్లజాతీయుడు కాబట్టి తన యొక్క డ్రీమ్స్ని, తన యొక్క కళల్ని సాకారం చేసుకోవడం, ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది చాలా కష్టం అని అతనికి అర్థమైంది. ఎ థిక్ వాల్ ఆఫ్ రేసిజం రైజ్డ్ అప్ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ, టచ్డ్ ద స్కై అండ్ బ్లాక్డ్ ద సన్లైట్. రేసిజం అనేటువంటి థిక్ వాల్ స్లోగాను, గ్రాడ్యువల్గాను పైకి లేచింది. అది స్కైని తాకి సన్లైట్ని బ్లాక్ చేస్తుంది అనమాట, అడ్డుకుంది. నౌ హీ సిట్స్ ఇన్ ఇట్స్ షాడో విచ్ సింబలైజెస్ ద బ్లాక్ కలర్ ఆఫ్ హిస్ స్కిన్. అంటే తన యొక్క స్కిన్ కలరుని సింబలైజ్ చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క షాడో కిందనే తను కూర్చో ఉన్నాడు. Now he sits in its shadow which symbolizes the black color of his skin. తన యొక్క స్కిన్ కలర్ని, బ్లాక్ కలర్ని సింబలైజ్ చేస్తున్నటువంటి ఆ షాడో కిందనే, ఆ జాత్యహంకారం అనేటువంటి, ఆ రేసిజం అనేటువంటి షాడో కిందనే ఇప్పుడు తను కూర్చో ఉన్నాడు. ద పోయట్ డిసైడెడ్ స్ట్రాంగ్లీ టు బ్రేక్ ద వాల్ ఆఫ్ షాడో ఆఫ్ రేసిజం. ఇప్పుడు ఏమని కవి నిర్ణయించుకున్నాడంటే ఆ యొక్క జాత్యహంకారం నీడ అనే వాల్ని బ్రేక్ చేయాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు. దట్ మీన్స్ హీ రియల్లీ వాంటెడ్ టు సీ హిస్ సొసైటీ ఫ్రీ ఫ్రమ్ రేషియల్ ఫీలింగ్స్ అండ్ డిస్క్రిమినేషన్. అంటే తను ఏమని కోరుకున్నాడంటే తన యొక్క సొసైటీ, సమాజం అంతా కూడాను జాతి భావాలు, తర్వాత వివక్ష లేకుండా ఉండాలని కోరుకున్నాడనమాట. He really wanted to see the society free from racial feelings and discrimination. ఈ యొక్క వివక్ష, డిస్క్రిమినేషను, తర్వాత రేషియల్ ఫీలింగ్స్ లేనటువంటి సొసైటీని చూడాలని కోరుకున్నాడు. దీస్ బ్యారియర్స్ షుడ్ బ్రేక్ అండ్ అలో థౌజండ్ లైట్స్ ఆఫ్
సన్ టు షైన్, 1000 డ్రీమ్స్ టు కమ్ ట్రూ ఫర్ ఎవ్రీవన్. ఈ యొక్క బ్యారియర్స్ అంటే ఈ యొక్క అడ్డంకులన్నిటువంటి ఛేదించి 1000 సూర్యకాంతుల్ని ప్రకాశింపచేయాలి. ప్రతి ఒక్కరికి 1000 కలలు సాకారం కావాలి. దీస్ బ్యారియర్స్ షుడ్ బ్రేక్ అండ్ అలో 1000 లైట్స్ ఆఫ్ సన్ టు షైన్, 1000 డ్రీమ్స్ టు కమ్ ట్రూ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి 1000 కలలు కూడాను ట్రూ కావాలి, నిజం కావాలి. తర్వాత 1000 సూర్యకాంతుల్ని ప్రకాశింపచేయాలి. ఎప్పుడవుతుంది ఇది? ఈ యొక్క బ్యారియర్స్ని బ్రేక్ చేసినప్పుడు. కాబట్టి బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నాడు మన కవి. ద పోయం క్యారీస్ ద థీమ్ దట్ టు అచీవ్ వన్స్ డ్రీమ్ వన్ హ్యాస్ టు ఫైట్ ఫర్ ఇట్ అండ్ క్రాస్ ఆల్ ద బ్యారియర్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్. కళలన్నీ సాకారం కావాలి, ఫుల్ఫిల్ కావాలి అంటే దానికోసం మధ్యలో వచ్చేటువంటి అడ్డంకులన్నింటినీ దాటుకొని ముందుకు సాగాలి. టు అచీవ్ వన్స్ డ్రీమ్, ఒక కళ నిజం కావాలి అంటే దానికోసం పోరాడాలి. తర్వాత మధ్యలో వచ్చే అడ్డంకులన్నింటినీ కూడాను ఎదుర్కోవాలన్నమాట. అప్పుడే మన కళలు నిజమవుతాయి అని కవి ఈ ఇతివృత్తాన్ని కవితగా తీసుకున్నాడు. ఓకే, అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మరొకసారి నీట్గా విని నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.